కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009 వరకు అసెంబ్లీలో డిఎస్ ప్రోత్సాహం మరువలేదని అన్నారు. డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిఎస్ మృతి పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు నివాళులర్పించారు. మంత్రిగా, ఎంపీగా డిఎస్ సుదీర్ఘకాలం సేవలు అందించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి